కూటమిలో ఓటు ట్రాన్స్ఫర్ ఈజీగా జరిగిపోయిందా? గుర్తు ప్రాబ్లం అసలే రాలేదా? క్షేత్రస్థాయిలో ఐకమత్యమే ఇందుకు కారణమా? జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయడంతోనే ఇది సాధ్యమైందా? యూనిటీ తేవడంలో పవన్ సక్సెస్ అయ్యారా? చంద్రబాబు, పవన్ ఉమ్మడి సభలతో ప్రచారం చేయడం కూడా కూటమి ఒకతాటి మీదకి రావడానికి ప్రధాన కారణమైందా? తాము అధికారంలోకి రావడం ఖాయమేనని టీడీపీ కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. సోమవారం జరిగిన పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా తమకు పూర్తి అనుకూలంగా జరిగిందని, ఫలితాలు తమ కూటమికే ఏకపక్షంగా ఉండబోతున్నాయని టీడీపీ, జనసేన, బీజేపీ అభిప్రాయపడుతున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన తీరు, ప్రజలు స్పందించిన తీరు తదితర అంశాలపై ఈ పార్టీలు సమాచారం సేకరించాయి. దీంతో పాటు తమ నేతలు ఇతరత్రా మార్గాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా వివిధ నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని ఈ పార్టీల నాయకత్వాలు విశ్లేషించుకున్నాయి. వచ్చిన సమాచారంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎక్కడెక్కడో చదువుకుంటున్న వారు, ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఈసారి ఓట్లు వేసి తీరాలన్న పట్టుదలను ప్రదర్శించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఉపాధి దెబ్బతిన్న భవన నిర్మాణ కార్మికులు వంటి వర్గాలు, ఆదాయ మార్గాలు దెబ్బతిన్న చిన్న చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారు, స్వయం ఉపాధిపై ఆధారపడిన వారు, ఉద్యోగాలు రావడం లేదని నిరాశలో ఉన్న యువత, వారి తల్లిదండ్రులు, రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పోయిందని బాధపడుతున్నవారు, కరెంటు బిల్లులు, పన్నుల భారాలతో కుంగిపోయిన వర్గాలు, వైసీపీ అరాచక పాలనకు భంగపడిన వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు కూటమి నేతలు చెబుతున్నారు. ఇక్కడ కూటమి పార్టీల మధ్య ఓటు బదిలీ సాఫీగా జరగడంతో కూటమి నేతలంతా విజయం తమదే అన్న ధీమాతో ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ ఉమ్మడి సభలతో ప్రచారం నిర్వహించడం కూడా కలిసి వచ్చింది. నాయకుల్లాగే క్యాడర్ కూడా కలిసిపోయింది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలంతా ఏకమై కూటమి అభ్యర్థులకు ఓటు వేశారని తెలుస్తోంది. గుర్తు ప్రాబ్లం అసలేమాత్రం కనిపించకుండా చేయడంలో కూటమి శ్రేణులు సక్సెస్ అయ్యాయి. ప్రచారంలో ఇల్లిల్లు తిరుగుతూ కూటమి అభ్యర్థులు చైతన్యం కల్పించారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు అధికార మార్పిడి జరిగే అవకాశముందని అంచనాకు వచ్చారు. భారీ పోలింగ్, ఓటర్లలో కనిపించే ఉత్సాహం, ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ గమనిస్తే ఎన్డీఏ కూటమికే విజయావకాశాలున్నాయని భావిస్తున్నారు. చూడాలి మరి ఎన్నికల ఫలితాలు ఏం తేల్చుతాయో అన్నది.